తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వాళ్ళలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన చాలా సినిమాలు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనంత క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక నటుడు కూడా తానే కావడం విశేషం. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమాని వీలైనంత తొందరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ గా ఎలా మారాడు అని చూపించే కొన్ని సన్నివేశాలు అయితే ఉన్నాయి. ఆ క్యారెక్టర్ కోసం పవన్ కళ్యాణ్ కొడుకు అయిన అకీరా నందన్ ను తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అకీరా చేత కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారట. ప్రస్తుతానికైతే ఈ న్యూస్ ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సారథ్యంలో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమ సోలో హీరోగా మరొక సినిమాని చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వారసుడి ఎంట్రీ ఈ సినిమాతో గ్రాండ్ గా ఉండబోతోందని మరి కొంతమంది మాత్రం ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తే కానీ అందులో అకీరా నందన్ నటిస్తున్నాడా లేదా అనే విషయం మీద క్లారిటీ రాదంటూ కష్టంతో మరికొందరు చెప్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గానీ ఈ సినిమాలో అకీరా ఉన్నాడా లేదా అనేది క్లారిటీగా తెలియదు.